చూద్దాం, మనందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. శ్రమకు, ఆనందానికి, వ్యాధికి ప్రతి సందర్భంలో ప్రభువు మనకు సెలవిచ్చినట్టుగా చేయగలిగినప్పుడు మన జీవితంలో విజయము. అందరం ఓపెన్ చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, మీలో ఎవనికైనా శ్రమ సంభవించనా. మొదటిగా మీలో ఎవనికైనా శ్రమ సంభవించనా. అక్కడ క్వశ్చన్ మార్క్. అది ఏ శ్రమైనా కావచ్చు, ఎంతటి శ్రమైనా కావచ్చు, ఎంత ఇబ్బందికరమైన శ్రమైనా కావచ్చు. ఏమి చేయాలి? మనము నమ్మింది జీవము కలిగిన దేవుణ్ణి, మనము ఆరాధిస్తున్నది సర్వలోకనాథుణ్ణి. జీవము కలిగిన దేవుని ప్రియ బిడ్డలుగా లోకములో నుండి దేవుడు మనల్ని వేరుపరచుకుని లోకరక్షకుడైన ఆయన పిల్లలుగా, రాజులైన యాజక సమూహముగా, సొత్తైన ప్రజగా, నా పేరు పెట్టబడిన నా జనులారా అని మనల్ని ప్రత్యేక పరచుకున్న పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా మనకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? కోప్పడాలా? చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలా? నిన్ను నీవు నిరాశపరచుకోవాలా? చదువుదాం 13వ వచనములో, మీలో ఎవనికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను. ఆమేన్. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ప్రియ సంగమా, ఈ దినమున మీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి శ్రమ అయినా కలిగితే ఒకే ఒక పని చెయ్యి, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తే శ్రమలో మనకు దేవుడు తోడై ఉంటాడు. ఆ శ్రమ నుండి విడిపిస్తాడు. ఎంతటి శ్రమ అయినా సరే విడిపించి విజయమునియగలిగిన విజయీశులుడైన దేవుడు మనకున్నాడు. నీ శ్రమలో నీకు ఒక జవాబు దయచేయాలనే ఈ దినమున ఈ ఆరాధనలో నీతో మాట్లాడుతున్నాడు. చాలా మంది శ్రమ కలగగానే రకరకాలైనటువంటి మార్గాలు వెతుకుతారండి. ఆ మార్గాల వలన ప్రయోజనమే లేదు. శ్రమ కలిగినప్పుడు ప్రార్థించే మనస్సు నీవు కలిగి ఉండుటయే దేవుణ్ణి నమ్ముట, దేవుణ్ణి ప్రేమించుట. శ్రమ రాగానే ఇక అయిపోయింది జీవితం అనుకోక, ఆగిపోక, ఈ దినము నుండి గడిచిపోయిన దినములను వదిలిపెట్టి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఈ దినము నుండి, ఈ ఆరాధన సమయము నుండి మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయండి. వద్దమ్మా, ఈ తీర్మానములోనికి రావాలి ఆ మనస్సు, ప్రార్థించే మనస్సు. రెండవది, ఎవనికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఆమేన్. రెండవ అనుభవం, మీలో ఎవనికైనా సంతోషము కలిగిన, నిజంగా సంతోషము కలిగినప్పుడు దేవుణ్ణి పాటలు పాడుతున్నారా? నీకు ఇష్టమైన వారితో షేర్ చేసుకుంటున్నారా? ఇక అంతేనా? ఒక్క సంతోషమే జీవితం అంతా ఉంటుందా? ఒక అద్భుతమైన అనుభవంలోనికి దినమున సంఘ బిడ్డలందరూ రావలసిన సమయం ఇది. శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాలి, సంతోషము కలిగినప్పుడు పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవునితో శ్రమలో మొరపెట్టినప్పుడు, శ్రమ నుండి విడిపించి సంతోషం ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఒక నూతన గృహము దేవుడు ఇచ్చాడా? స్తుతిస్తూ వెళ్ళు. ఒక చక్కటి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చాడా? స్తుతిస్తూ వెళ్ళు. ఒక చక్కటి బిడ్డను నీకు దేవుడు అనుగ్రహించాడా? మొదటగా పాట పాడే అనుభవంలో ఉండాలి. పాటలు పాడినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, కీర్తించినప్పుడు, మట్టి మనుషులైన మనము భూలోకములో పాటలు పాడినప్పుడు పరలోకములో దేవదూతలతో దేవాది దేవుడు సంతోషిస్తాడు. మనకు సంతోషం ఆయన అనుగ్రహిస్తే. నీకు ఇష్టం ఉన్నప్పుడు నీతో పలికి, నీవు ఇష్టము లేనప్పుడు నీతో పలకడానికి కానీ, ఇబ్బంది పడే వారితో కాదు ప్రియ బిడ్డ, నీ సంతోషాన్ని పంచుకోవలసింది దేవుణ్ణి స్తుతించాలి, పాటలు పాడాలి. ప్రమోషన్ వచ్చిందా? మొదటగా పాట పాడి కీర్తించు దేవుణ్ణి. ఆ అనుభవంలోనికి రావాలి.
మూడవదిగా, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఆమేన్. ఎవరికైనా ఏదైనా అనారోగ్యము కలిగిందా, మరి సంఘములో తెలియజెప్పాలి. ప్రార్థించినప్పుడు ఇది క్రమము, బైబిల్ క్రమం, ఇది దేవుడిచ్చిన క్రమం. ఇది అనారోగ్యం ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా, ఒక అసంతోషము కలిగితే మీకు ఇష్టం వచ్చినట్టుగా, శ్రమ కలిగితే మీరు కృంగిపోతూ ఇలాంటి జీవితం ఇక జీవించకూడదు. ప్రతిదీ క్రమము లేనిది అక్రమమే. ఒక క్రమము కలిగి జీవించాలి. ఒక క్రైస్తవ జీవితములో క్రమము లేకుండా ఉండకూడదు. ఏ శ్రమైనా సరే ప్రియ బిడ్డ, అది ఎంతటి శ్రమైనా సరే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమలో దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. మరి ఒక మాట, ఊహించనటువంటి సునామీ లాంటి సమస్య నా జీవితంలో ఎదురైనప్పుడు మిద్దె మీదికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థించానండి. ఎవ్వరితో చెప్పలేదు. మిద్దె మీదికి వెళ్ళి మోకరిల్లి ఆ ప్రాబ్లాన్ని ప్రభువుకే విన్నవించుకున్నప్పుడు నిజముగా ఆ శ్రమలో నుండి దేవుడు విడిపించాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా! ఆ శ్రమ కళ్ళకు కనిపించకుండా, ఆ కష్టాన్ని మనము చూడకుండా చేయగలిగిన దేవుడు. ప్రార్థన చేయాలి. మేము సంతోషంగా ఉన్నాము అంటే, ఆ శ్రమ నుంచి విడిపించబడ్డాము అంటే నిజముగా దేవుని యొక్క కృప, దేవుని దయ. శ్రమ కలగగానే చాలామంది మధ్య కాలంలో స్టేటస్లు పెట్టుకొని అందరికీ చూపిస్తున్నారు. అవసరమే లేదు. మన దేవుడి స్టేటస్ ఏందో తెలుసా? మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే మహాపరిశుద్ధుడు ఆయన. అది ఆయన స్టేటస్. అయితే ఆయన ఎక్కడుంటాడు తెలుసా? వినయము గల వారి యొద్ద నేను నివాసము చేస్తానంటున్నాడు. నీకేదైనా శ్రమ కలిగినప్పుడు, నాకెవరూ లేరు, ఈ శ్రమ నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని చింతించక, నిరాశ చెందక ప్రభువుకు ప్రార్థన చెయ్యి. రెండవదిగా, సంతోషము కలిగిందా? స్తుతించు దేవుణ్ణి. దేవా మీకే స్తోత్రం, దేవా మీకే స్తుతి. మరి అట్లనే ప్రార్థన చేశాను. దేవుడు ఇంకా వెళ్తూ ఉన్నాం, తెలియకుండానే ఎట్లా వెళ్తున్నామో తెలియనటువంటి పరిస్థితి. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను, మరి జాన్ బాబు, మరి పెప్సీ మేము ఉన్నాము. మరి నన్ను చూసుకుంటూ అక్కడ డాక్టర్స్ ఒక మాట చెప్పేశారు, మీరు ఈ పేషెంట్స్ మధ్య ఉన్నారే, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మీకు మా ముగ్గురికి టెస్టులు చేశారండి. ఒక్కొక్కరం ఒక్కొక్క పక్కన, ఒక ఫ్లోర్లో జాన్ బాబు ఒక ఫ్లోర్లో, నేను ఒక ఫ్లోర్లో, ముగ్గురం బాబు ఉండిపోయాము. డాక్టర్స్ ఏమో అట్లా చెప్పారు. మేము మా రిపోర్ట్స్ పట్టుకొని ముగ్గురం అలా వెళ్తూ ఆ సమయంలో ఒకే ఒక పాట అండి. ఒక 2 నెలలు రాత్రింబగళ్ళు ఒకే పాట, ఆధారం ఆధారం దేవా నీవే నాకు ఆధారం. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనము రాకున్నా, లోకమంతా ఒక్కటైనా, బాధలంది బంధువులైనా, నీవే నాకు ఆధారం అని పాడుకుంటూ మరి ఆ రిపోర్ట్ పట్టుకొని ఒక చిన్న పాట పాడుకుంటూ వెళ్ళానండి. 3 వైపుల నుంచి వెళ్ళి డాక్టర్స్ దగ్గర ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం లేదని 2014లో రిపోర్ట్ వచ్చింది. సంతోషంగా ప్రభువును స్తుతించాము. క్రైస్తవులుగా మనం ఎటు పడితే అటు ఆలోచిస్తూ, ఎవరితో పడితే వాళ్ళతో మన సమస్యను విన్నవించుకుంటూ, మన సంతోషాన్ని షేర్ చేసుకుంటూ జీవించకూడదు. ఆ సమయంలో నేను పాడినటువంటి ఆ పాట ఇట్లనే ఆదివార దినమున మరి అక్కడ చూస్తామంటే తెలిసిన వాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు, పర్లేదులే అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నరక యాతన పడే మనుషులు, మరణపు ఆ యొక్క ఆ బాధ, ఆ కన్నీరు, ఆ మూల్గులు వినటమే గడంధకారపు లోయ లాంటి అనుభవము. అయితే నా నోటిలో ఆ పాటే, దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా,
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఇదే పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించినప్పుడు స్తుతి నా స్థితి మార్చి దినమున మీ ముందు చక్కటి సాక్షి బిడ్డగా దేవుడు నిలవబెట్టి మిమ్మల్ని బలపరిచే బలమైన సాధనముగా దేవుడు నన్ను వాడుకోవడానికి వెనక ఉన్న కారణం బాధలో కష్టములో ఏ మనిషిలో వచ్చి బలపరిచిన ఆ యొక్క మాటలు కాదండి, బలవంతుడైన దేవుణ్ణి ఆరాధించుట, బలవంతుడైన దేవుణ్ణి స్తుతించుట. దేవాది దేవుని ప్రియ బిడ్డలుగా ఈ దినము నుండి మీ జీవితంలో ఏ శ్రమ కలిగినా ప్రార్థించండి, సంతోషము కలిగితే దేవుణ్ణి స్తుతించండి. ఏదైనా అనారోగ్యం వస్తే ఖచ్చితంగా సంఘాన్ని సంప్రదించినట్లయితే మీ యొక్క పరిస్థితుల నుండి పరిశుద్ధుడైన ప్రభువే తోడుండి నడిపిస్తాడు. ఈ తీర్మానంలోనికి దినమున రాగలుగుతారా? నీవు ఈ అనుభవంలోనికి రాగలిగినట్లయితే ఈ మాసములో దేవుడు మనకిచ్చిన వాగ్దానము, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఏ కన్నులు నిన్ను చూచి నీ పని అయిపోయింది, నీ జీవితము బాగుపడదు అన్న వారి కన్నుల ముందే దేవుని క్రమములో నీవు జీవించగలిగినట్లయితే, దేవుని కృప కొరకు ఎదురు చూచినట్లయితే వారి కన్నుల ముందే దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతాడు, గొప్ప స్థాయిలో నిలవబెడతాడు. లేచి నిలబడి తీర్మానం చేసుకుంటా.